లో ఉన్న విషయం పక్కన పెడితే జగపతి బాబు గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ లో ఆయన మంచి ఫ్యామిలీ హీరో, కొన్ని యాక్షన్ సినిమాలు కూడా చేసి మంచి మంచి హిట్స్ అందుకున్నారు. అయితే అందరూ హీరోల లాగా ఏజ్ వచ్చేసరికి సినిమాలు తగ్గాయి. అయితే కొన్ని ఇయర్స్ సైలెన్స్ తర్వాత వచ్చింది బాలయ్య లెజెండ్ సినిమా. ఇక ఆ సినిమా తర్వాత జగ్గుబాయ్ మళ్ళీ తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆ సినిమాలో జగ్గు విలనిజం కి నోట మాట రాలేదు. బాలయ్య ముందు అంతలా అరుస్తున్నాడు, డైలాగ్స్ చెప్తున్నాడు అంటే గ్రేట్ అనుకున్నాం. అయితే ఇప్పుడు రాజశేఖర్ గురించి మాట్లాడుకుందాం. ఈయనది కూడా ఒక సపరేట్ స్టైల్, కానీ అందరిలాగానే ఇప్పుడు సినిమాలు తగ్గాయి. కానీ మొన్న వచ్చిన బైకర్లో మంచి రోల్ చేసి మంచి కంబ్యాక్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు జగ్గుబాయ్కి లైఫ్ ఇచ్చినట్టే రాజశేఖర్కి కూడా లైఫ్ ఇవ్వబోతున్నాడు మన బాలయ్య. ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మ్యాన్ గా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హీరో రాజశేఖర్ ఇప్పుడు తన సినీ ప్రయాణంలో అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారనే వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దాదాపు 4 దశాబ్దాలుగా హీరోగా, యాక్షన్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్న ఆయన ఇప్పుడు తన కెరియర్ లో ఎన్నడూ చేయని ఒక పెద్ద ప్రయోగానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం విజయవంతమైతే ఆయనకు రెండో ఇన్నింగ్స్ కు కొత్త దారి తెరుచుకునే అవకాశం ఉంది. తెలుగు చిత్రసీమలో బాలకృష్ణ, రాజశేఖర్ ఇద్దరికీ ప్రత్యేకమైన స్టైల్ ఉంది. ఇద్దరు తమ తమ శైలిలో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. గతంలో ఇద్దరు కలిసి ఒకే సినిమాలో నటించే అవకాశం వచ్చినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. బాలకృష్ణ హీరోగా నటించిన జయసింహ సినిమా సమయంలో రాజశేఖర్ ను ఓ కీలక పాత్ర కోసం సంప్రదించారట. అయితే ఆ సమయంలో ఆయన ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించారని టాక్. సాధారణ పాత్ర కంటే ఇద్దరం సమాన ప్రాధాన్యత కలిగిన పాత్రలో మల్టీస్టార్ సినిమా చేస్తే బాగుంటుందని రాజశేఖర్ అభిప్రాయం వ్యక్తం చేశారట. దీంతో అప్పట్లో ఈ క్రేజీ కాంబినేషన్ ప్రేక్షకులకు దూరమైంది. అయితే కాలం గడిచిన తర్వాత ఇప్పుడు మళ్లీ ఈ ఇద్దరి కాంబోకు మార్గం సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. బాలకృష్ణ హీరోగా నటించే చిత్రంలో రాజశేఖర్ విలన్ గా కనిపించబోతున్నారనే ప్రచారం టాలీవుడ్ లో సంచలనంగా మారింది. ఇదే ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. రాజశేఖర్ కెరియర్ విషయానికి వస్తే గత కొన్నేళ్లుగా ఆయన ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోతున్నారు. ఒకప్పుడు అంకుశం, మగాడు, ఆహుతి, తలంబ్రాలు వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన తర్వాత కాలంలో సరైన కథల ఎంపికలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హీరోగా తన స్థాయిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ వరుస విజయాలు మాత్రం దక్కలేదు. నితిన్ హీరోగా వచ్చిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ చిత్రంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా రెండో భాగంలో కథ మొత్తం ఆయన చుట్టూనే తిరిగింది. చాలా మంది ప్రేక్షకులు ఆయన పాత్రను మెచ్చుకున్నప్పటికీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో ఆ ప్రయత్నం కూడా ఆయనకు పెద్దగా ఉపయోగపడలేదు. ఆ తర్వాత మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బైకర్. ఇందులో శర్వానంద్ కు తండ్రి పాత్రలో రాజశేఖర్ కనిపించారు. ఆ పాత్రలో ఆయన నటనకు మంచి ప్రశంసలు లభించాయి. చాలా బలమైన పాత్రగా అది నిలిచింది. కొంతమంది అయితే అసలు సినిమాకు ఆయనే ప్రధాన బలమని అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం రాజశేఖర్ హీరోగా 1-2 చిత్రాల్లో నటిస్తున్నారని సమాచారం. అవి ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. అయితే వాటి ఫలితాల కోసం ఎదురు చూడకుండా ఆయన తన కెరియర్ లో కొత్త చాప్టర్ ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు హీరోగా ప్రేక్షకులను అలరించిన రాజశేఖర్ ఇప్పుడు పూర్తి స్థాయి ప్రతినాయకుడిగా మారబోతున్నారట. నిజానికి ఆయన సినీ ప్రయాణం స్టార్టింగ్ దశలో కొన్ని నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించారు. కానీ స్టార్ హీరోగా ఎదిగిన తర్వాత పూర్తి స్థాయి విలన్ పాత్రలను దూరంగా పెట్టారు. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ అలాంటి పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ విలన్ పాత్ర బాలకృష్ణ సినిమాలో కావడం విశేషంగా మారింది. ప్రస్తుతం బాలకృష్ణ దర్శకుడు గోపీచంద్ మలినేనితో NBK 111 చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా టైటిల్ గ్లింప్స్ విడుదల చేయడానికి మేకర్ సిద్ధమవుతున్నారని సమాచారం. అదే సమయంలో ఆయన తదుపరి చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తుంది. ఆ సినిమాకి దర్శకుడు కొరటాల శివాని తెలుసు కదా. సమాజానికి సందేశం ఇచ్చే కథలను కమర్షియల్ అంశాలతో మిళితం చేసి చెప్పడంలో కొరటాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మరోవైపు బాలకృష్ణకు మాస్ ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరి కలయికలో రూపొందే సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తి ఇప్పటికే అభిమానుల్లో నెలకొంది. ఇలాంటి సమయంలో ఈ చిత్రంలో ప్రధాన ప్రతినాయకుడిగా రాజశేఖర్ నటించబోతున్నారనే వార్త సంచలనంగా మారింది. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఇది సాధారణ విలన్ పాత్ర కాదట. హీరోతో సమాన స్థాయిలో కొనసాగే పాత్రగా దీన్ని రూపొందిస్తున్నారట. కేవలం ఫైట్లు, బెదిరింపులు చేసే ప్రతినాయకుడు కాకుండా తెలివితేటలతో హీరోను ఎదుర్కొనే మైండ్ గేమ్ తరహా పాత్రగా దీనిని డిజైన్ చేశారనే ప్రచారం జరుగుతుంది.
ఈ సినిమాకు కార్పెంటర్ అనే టైటిల్ పరిశీలనలో ఉందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. మాఫియా నేపథ్యంతో పాటు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చెబుతున్నారు. అధికారానికి లక్ష్యం, ఉద్దేశం కలిసి వస్తే అది ఉద్యమంగా మారుతుందనే భావన చుట్టూ కథ నడుస్తుందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. రాజకీయ, సామాజిక అంశాలను కమర్షియల్ ప్యాకేజింగ్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని కొరటాల శివ ఆలోచిస్తున్నారట. బాలయ్య మాస్ ఇమేజ్ కు తగ్గ ఎలివేషన్స్, యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగాలు అన్నీ సమపాలల్లో ఉండేలా కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సంగీత దర్శకుడి విషయానికి వస్తే మరో ఆసక్తికరమైన వార్త వినిపిస్తుంది. గత కొన్నేళ్లుగా బాలకృష్ణ సినిమాలకు ఎస్ తమన్ సంగీతం అందిస్తూ వస్తున్నారు. ఆయన సంగీతం బాలయ్య అభిమానులకు విశేషంగా ఆకట్టుకుంటుంది. అయితే ఈసారి మాత్రం మార్పు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ ను ఈ ప్రాజెక్టు కోసం సంప్రదించినట్లు ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఇది నిజమైతే బాలయ్య, అనిరుద్ కాంబినేషన్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సినిమాను జూలైలో అధికారికంగా ప్రారంభించి ఆగస్టు నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మొత్తానికి రాజశేఖర్ తీసుకోబోతున్న ఈ నిర్ణయం ఆయన కెరియర్లో అత్యంత కీలకమైన మలుపుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ విలన్ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటే ఆయనకు రెండో ఇన్నింగ్స్ లో కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి. జగపతి బాబు తరహాలో ప్రతి నాయకుడిగా కొత్త గుర్తింపు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.